హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం మీద మాత్రం అక్కడ ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కొనసాగుతూనే ఉంది. సో ముఖ్యమంత్రి నాకు కావాలనేసి 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ, శివసేన ఏక్నాథ్ షిండే, తర్వాత అజిత్ పవార్, ఎన్సీపీ ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ థింగ్ ఏంటంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ కావాల్సిన ఏదైతే 145 సీట్లు ఏవైతే కావాలో ప్రభుత్వం ఏర్పడేదానికి సింగిల్ పార్టీ ఆ మద్దతు బీజేపీకి రాలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పాడు, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది కాబట్టి బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సిన సంపూర్ణ మెజారిటీ బీజేపీకి వచ్చేదానికి ఆస్కారం లేదని ఎన్నికల ముందే హానెస్ట్గా అడ్మిట్ అయ్యారు. అలానే జరిగింది. బీజేపీకి 130 పైచిలకు సీట్ల దగ్గర ఆగిపోయింది. కావాల్సిన 145 సీట్లు రాలి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయాలి అంటే సింగిల్గా బీజేపీ ముఖ్యమంత్రి అవ్వాలంటే బలం లేదు. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమిలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది పెద్ద సస్పెన్స్గా మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా ఏక్నాథ్ షిండేని మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పలా, అలాగని బీజేపీ వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పలేదు, అలాగని అజిత్ పవార్ని ముఖ్యమంత్రిని చేస్తామని కూడా చెప్పలా. కలెక్టివ్గా వెళ్ళారు. సీఎం ఫేస్ ఎవరు అని ప్రొజెక్ట్ చేయకుండా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నికల కాలం నాటికి. కానీ ఇప్పుడు శివసేన పార్టీని చీల్చుకొని వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అయిన ఏక్నాథ్ షిండే బీజేపీ మిత్రపక్షంతో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడేదానికి హెల్ప్ అయ్యాడు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్తో ఇప్పుడు ఏక్నాథ్ షిండేని కంటిన్యూ చేస్తారా, లేకపోతే తర్వాత జాయిన్ అయిన అజిత్ పవార్ కూడా పట్టుబడుతున్నాడు కాబట్టి అజిత్ పవార్కి ఇస్తారా ముఖ్యమంత్రి? అజిత్ పవార్కి వెళ్ళినో బీజేపీకి శివసేన షిండే కంటే తక్కువ సీట్లు వచ్చినాయి అజిత్ పవార్ ఎన్సీపీకి. సో అజిత్ పవార్ కూడా పోటీ పడుతున్నాడు. ఇప్పుడు ఏక్నాథ్ షిండేనా, దేవేంద్ర ఫడ్నవీసా, లేకపోతే అజిత్ పవారా, వీళ్ళు ముగ్గురు కాకుండా కొత్త ఫేస్ కోసం బీజేపీ ఏమైనా ట్రై చేస్తుందంటే కొత్త ఫేస్ కోసం ట్రై చేస్తూ ఉంది. వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఇచ్చినా కూటమిలో డిఫరెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకని కొత్త ఫేస్ కోసం బీజేపీ ట్రై చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కానీ జరిగితే నిజంగా ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి కోసం అక్కడికి వెళ్ళి బీజేపీ కన్సర్న్లో బీజేపీ అవసరాల కోసం రాజకీయంగా పనిచేసి సొంత పార్టీని రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిన పార్టీని వెన్నుపోటు పొడిచి అక్కడికి వెళ్ళి బీజేపీ అవసరాలు ఎలా రాజకీయంగా తీర్చాడో ఏక్నాథ్ షిండేని కానీ ముఖ్యమంత్రిని చేయకపోతే ఒకటైతే చాలా క్లియర్, కరివేపాకుని ఎలా తీసి వాడి పక్కన పడేస్తామో కూరలో వచ్చిన కరివేపాకుని అలానే ఏక్నాథ్ షిండేని కూడా చేసేదానికైతే ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసేదానికి దేవేంద్ర ఫడ్నవీస్ ఒప్పుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఇదే 120 పైచిలకు సీట్లు వచ్చాయి. గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సిన మెజారిటీ రాల. అక్కడ శివసేన అప్పుడు ఉమ్మడిగా ఉన్న శివసేనకి బీజేపీకి మధ్య ముఖ్యమంత్రి సీటు పంచుకునే దగ్గరే గొడవ వచ్చి ముఖ్యమంత్రి పదవిని శివసేనకి ఇవ్వము అంటే శివసేన, కాంగ్రెస్ పార్టీ అండ్ ఎన్సీపీ, అప్పుడు ఎన్సీపీ తర్వాత శివసేన 2 పార్టీలు చీలిపోలా. ఈ 3 పార్టీలు కలిసి మహావికాస్ అఘాడీ అని గవర్నమెంట్ ఫామ్ చేశాయి. అప్పుడు శివసేన ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ ఇవ్వని ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలు కలిసి ఇచ్చాయనేసి శివసేన కూడా బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకొని వచ్చి మహావికాస్ అఘాడీ ఫామ్ అయింది. అది మహావికాస్ అఘాడీ ఏర్పడిన తర్వాత ఇంకా ఈ కూటమిని ఇలా కంటిన్యూ చేస్తే బీజేపీకి మహారాష్ట్రలో రాజకీయంగా చాలా కష్టకాలం ఎదురవుతుంది. రాజకీయంగా మహారాష్ట్రలో సమాధి అయిపోద్ది బీజేపీ ఒంటరిగా. ఇప్పటికీ బీజేపీ దేశంలో ఇంత బలంగా ఉందంటున్నారు. ఈ రోజుకి మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవ్వడమే తప్ప గత 3 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణంగా 145 స్థానాలు ఇప్పటికీ మహారాష్ట్రలో రాల. వాళ్ళ పరిస్థితి ఇది. సింగిల్గా పోటీ చేస్తే బీజేపీకి 60-70 సీట్ల దగ్గర ఆగిపోయే పరిస్థితి. పొత్తులో పుణ్యమా అనేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గత 3 ఎన్నికల్లో ఎమర్జ్ అవ్వకుండా వచ్చింది. సో అది గ్రహించిన బీజేపీ పొత్తు లేకుండా ఈ 3 పక్షాలు, ఎన్సీపీ ప్రధాన పార్టీగా ఉండింది చీలిపోకముందు, శివసేన ప్రధాన పార్టీగా ఉంది, చాలా బలమైన రీజనల్ పార్టీస్గా ఉన్నవి కాంగ్రెస్ పార్టీ, 3 కలిస్తే రాజకీయంగా మహారాష్ట్రలో బీజేపీకి చాలా కష్టకాలం ఎదురవుద్దని గ్రహించిన బీజేపీ కేంద్ర నాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలో శివసేనని ఫస్ట్ ఏక్నాథ్ షిండేని పట్టుకున్నారు. ఏక్నాథ్ షిండేని పట్టుకొని శివసేనని చీల్చారు. తర్వాత అజిత్ పవార్ని పట్టుకొని ఎన్సీపీని చీల్చారు. అజిత్ పవార్ని పట్టుకొని చీల్చక ముందు, శివసేనని కూడా చీల్చక ముందే ఒక ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి అందరు పడుకున్న టైంలో
4.5 గంటల టైంలో గవర్నరు దేవేంద్ర ఫడ్నవీస్తోనూ తర్వాత అజిత్ పవార్తో ముఖ్యమంత్రి కూడా చేయించారు 2019లో ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చినప్పుడు కూడా. కానీ మళ్ళీ అజిత్ పవార్ వెనక్కి వచ్చేయడం వల్ల దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రిగా. తర్వాత ఇంకా గతిలేని పరిస్థితుల్లో ఎన్సీపీ శివసేన మా కాంగ్రెస్ పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఆ కూటమిని చీల్చి చెండాడి ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనను చీల్చి ఎన్సీపీ అజిత్ పవార్ ద్వారా ఎన్సీపీని చీల్చి బీజేపీ తన పట్టు నిలుపుకుంది రాజకీయాల్లో మహారాష్ట్రలో. నిలుపుకున్న పట్టుని మళ్ళీ కాపాడుకోవాలంటే బీజేపీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కోసం పట్టుపడతా ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కోసం గట్టి పట్టుపడుతున్నారు. దానికి ఆర్ఎస్ఎస్ కూడా బలమైన అండదండలు ఇస్తూ ఉంది దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కోసం. కానీ దానికి ఏక్నాథ్ షిండే ఒప్పుకుంటాడా? ఏక్నాథ్ షిండే కాకపోతే అజిత్ పవార్ ఒప్పుకుంటాడా? వీళ్ళిద్దరు ఒప్పుకోకపోతే బీజేపీ నెక్స్ట్ ఏంటి? వాళ్ళకి కావాల్సింది ఇంకా కరెక్ట్గా 17-18 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరు ఒప్పుకోకపోతే ఈ పక్షాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కొంతమందిని లాక్కొని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? లేకపోతే అక్కడ మహావికాస్ అఘాడీని ముక్కలు చేసి గవర్నమెంట్ పడగొట్టి పార్టీలను చీల్చి బయటకు వచ్చిన ఏక్నాథ్ షిండేకి మర్యాదపూర్వకంగా అలా ముఖ్యమంత్రిగా ఉంచుతారా? దేవేంద్ర ఫడ్నవీస్కి కీలకమైన బాధ్యతలు ఇచ్చేసేసి ప్రభుత్వంలో కీలకమైన శాఖలు ఇచ్చేసి, లేకపోతే లాస్ట్ 10 ఇయర్లో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఈసారి ఫార్ములాని అజిత్ పవార్ని ఏక్నాథ్ షిండేని ఉప ముఖ్యమంత్రిగా చేసి ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేస్తారా? అంటే ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేసి ఏక్నాథ్ షిండేకేమో కీలకమైన శాఖలు ఉప ముఖ్యమంత్రిత్వం ఇచ్చి అజిత్ పవార్కి కూడా ఉప ముఖ్యమంత్రిని ఇచ్చి కీలకమైన శాఖలు ఇచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికైతే అఫీషియల్గా ఇంత పెద్ద మెజారిటీ వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ ఇప్పటికైతే ఇంత బలంగా గత 10 సంవత్సరాలుగా 3 ఎన్నికల్లో బీజేపీ గెలుస్తున్నా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి 145 సీట్లు అయితే బీజేపీకి రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఇది ఎమర్జ్ అయింది కూటమిలో. అది కూడా ఇప్పటివరకు బీజేపీ 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత మహారాష్ట్రలో జరిగిన ప్రతి ఎన్నిక కూటమి పొత్తుల్లోనే పోటీ చేసింది. బీజేపీ సింగిల్గా మహారాష్ట్రలో ఇప్పటివరకు పోటీ చేయలే. శివసేనతో అంతకుముందు చేసింది, 2019 కూడా శివసేనతో చేసింది, ఈసారి శివసేన చీలిక వర్గంతో చేసింది, తర్వాత ఎన్సీపీ చీలిక వర్గంతో చేసింది. సో బీజేపీకి తన బలబలాలు చాలా క్లియర్గా తెలిసినా కానీ మహారాష్ట్ర అనే రాష్ట్రంలో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఉంటుంది. అక్కడ బీజేపీ జెండా పాతాల ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలనే పట్టు ఆర్ఎస్ఎస్ పట్టేదానికి అవకాశం ఉంది. దాన్ని శివసేన ఏక్నాథ్ షిండేని ఎలా ఒప్పిస్తారో, అజిత్ పవార్ని ఎలా ఒప్పిస్తారో చూడాలా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎలా అయితే ఎన్సీపీని చీల్చారో, ఎలా అయితే ఏక్నాథ్ షిండే శివసేనని ఏక్నాథ్ షిండే ద్వారా చీల్చారో, ఇప్పుడు వీళ్లలో ఎన్సీపీ అజిత్ పవార్ దగ్గర అవనివ్వండి, ఏక్నాథ్ షిండే శివసేన దగ్గర ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు లాక్కొని వాళ్ళకేదో పదవులు ఎరేసేసేసి వాళ్ళ పార్టీలు చీల్చారని గ్యారంటీ అయితే మహారాష్ట్రలో లేదు. బీజేపీ తన రాజకీయం కోసం, తన పట్టు నిలుపుకునే దానికోసం, తన ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క భావజాలంతో ప్రభుత్వాన్ని నడిపేదానికోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్తుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో పార్టీల చీలికలు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడీపీతో సపరేటిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేసిన విధానం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ రాజకీయం కోసం ఎంత దూరంగా దిగజారి వెళ్ళిపోద్దని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 10 సార్లు నితీష్ కుమార్ బీజేపీని వదిలి బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళటం, బయటికి రావడం, లోపలికి వెళ్ళటం, సిగ్గు లేక సిగ్గు కూడా ఉండదు. అంత దారుణమైన యూటర్న్లు తీసుకుంటాడు నితీష్ కుమార్ అక్కడ. కానీ అధికారం కోసం ఎన్డీఏ పాలిత రాష్ట్రంగా ఉండాలి, ఎక్కువ రాష్ట్రాలు దేశం మొత్తం బీజేపీ మయం అవ్వాలా, కుదరకపోతే ఎన్డీఏ మయం అవ్వాలా అనే ఒక దుర్బుద్ధితో ఉన్న బీజేపీ సేమ్ అక్కడ నితీష్ కుమార్తో పొత్తులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటే బీజేపీ ఎలా తిట్టుకున్నారంటే అలా తిట్టుకున్నారు. గత్యంతరం లేక మళ్ళీ ముగ్గురు కలిశారు. అంటే బీజేపీ రాజకీయం కోసం, రాజకీయ అవసరాల కోసం, సేమ్ ద కేస్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు, వాళ్ళు కూడా రాజకీయ అవసరాల కోసం కలిశారు. వీళ్ళు 2019లో ఎలా తిట్టుకున్నారు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీ వాళ్ళు తిట్టారు, పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని టీడీపీని తిట్టారు, బీజేపీ ఇద్దరిని తిట్టింది. అండ్ టీడీపీ అయితే ఇంకా నరేంద్ర మోడీని పర్సనల్గానే అటాక్ చేసింది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి కూడా పొత్తు పెట్టుకున్నారంటే బీజేపీ రాజకీయంగా వాళ్ళకొక నియమ నిబంధనలు అనేవి ఏముండవు, వాళ్ళకు భావసారూప్యం అనేది ఏముండదు. రాజకీయంగా బీజేపీ అన్న అధికారంలో ఉండాలి, లేకపోతే బీజేపీ కూటమి అన్న అధికారంలో ఉండాలి అనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తుంది. కాబట్టి భారతదేశం మొత్తం బీజేపీ మయం చేయాలనే ఒక దుర్బుద్ధితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో ఇప్పుడు భయానా ఏదో ఆశ చూపి ఎరేసి
లేకపోతే బెదిరించైనా సరే ఏక్నాథ్ షిండేని కరివేపాకుల పక్కన పెట్టేసి 99% ఫడ్నవీస్ కుదరకపోతే ఇంకో న్యూట్రల్ ఫేస్నన్నా పెడతారు తప్ప ఏక్నాథ్ షిండేకి కానీ అజిత్ పవార్ పార్టీలకు కానీ ముఖ్యమంత్రి పదవిని అయితే ఇచ్చేదానికి ఆస్కారం లేదు. థ్యాంక్ యూ.